హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని చూడబోతున్నాం. అదేనండి, మునగాకు కారప్పొడి. ఇది డైలీ తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. దీనిని టిఫిన్స్లో కానీ వేడివేడి అన్నంలో కానీ ఎలా తిన్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది సర్వరోగ నివారణలాగా పనిచేస్తుంది. ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఇది ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ లాగా కూడా పనిచేస్తుంది. ఈ మునగాకు కారపొడి డైలీ తినటం వల్ల కలిగే ప్రయోజనాలు, అలాగే తయారీ విధానం అన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మునగాకు కారపొడి తయారు చేయాలంటే ముందుగా మనకి మునగాకులు కావాలి. దీనినే మోరింగా అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఈ ఆకులన్నీ శుభ్రంగా ఒక్కసారి వాటర్లో వేసి వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసిన తర్వాత తడి లేకుండా ఒక క్లాత్ పై వేసుకొని గంట పాటు ఆరబెట్టుకోండి. ఇది ఆరేలోపు కరివేపాకును కూడా తీసుకొని శుభ్రంగా వాష్ చేసి కరివేపాకు రెమ్మలను సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. మునగాకులో ఉన్న ఔషధ గుణాలు ఎందులోనూ ఉండవని చెప్తూ ఉంటారు. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టపడి తింటారు. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేయడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. మన ఆరోగ్యానికి మునగాకు చేసే మేలు ఉల్లి కూడా చేయదు అని అంటూ ఉంటారు. ఈ మునగాకు ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లా పనిచేస్తుందని చెప్పకనే చెప్పారు. దీనివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ పొడితో రోజుకు ఒక ముద్ద తిన్నా చాలు, కొన్ని వందల రోగాలు దూరం చేసుకోవచ్చు. అంత పవర్ఫుల్ ఈ మునగాకు కారపొడి. ఈ మునగాకు కారపొడి చాలా రుచిగా కూడా ఉంటుంది. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, అలాగే 1 స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. కాబట్టి లో ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు బాగా వేయించండి. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 కప్ ధనియాలు కూడా వేసి వేయించండి. ఇలా వేయించే టైంలో స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి వేయించుకోండి. ఇలా వేయించిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఎండుమిర్చి అనేది నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి వేసుకోండి. ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల త్వరగా వేగుతాయి. లోపల ఉన్న గింజలు కూడా మంచిగా వేగుతాయి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి వేయించేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించండి, లేకపోతే మాడిపోతాయి. ఇవన్నీ లైట్గా వేయించండి. ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసి వీటిని ఆరబెట్టుకోండి. ఇవన్నీ ఆరేలోపు అదే ప్యాన్లో కరివేపాకును కూడా వేసుకోండి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే లైట్గా వేయించండి. మరీ వేయించితే ఇవి మాడిపోతాయి, కలర్ కూడా చేంజ్ అవుతుంది. టేస్ట్ అనేది అంత బాగోదు. కాబట్టి లైట్గా వేయించండి. ఇప్పటి వరకు మా వీడియోని చూసి లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. కరివేపాకంతా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోండి. కరివేపాకంతా ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టిన మునగాకును కూడా వేసి లైట్గా వేయించండి. ఇలా వేయించే టైంలో మునగాకు నుంచి నీరు అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేయించండి. ఈ మునగాకు డైలీ తినటం వల్ల ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తాయి. అలాగే కాల్షియం, పొటాషియం, ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ మునగాకులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల స్ట్రెస్ని మరియు ఇన్ఫ్లమేషన్స్ని బాగా తగ్గిస్తుంది. అలాగే ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీలా కూడా పనిచేస్తుంది. ఇది తినటం వల్ల ఆర్థరైటిస్ వంటి రోగాలను కూడా నయం చేస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ను కూడా కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. డైజెషన్ని పెంచుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ను కూడా బాగా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మునగాకు తినటం వల్ల లివర్ ప్రొటెక్షన్ అనేది చాలా బాగుంటుంది. అలాగే లివర్లో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. లివర్ ఫంక్షనింగ్ కూడా చాలా బాగుంటుంది.
మునగాకు తినటం వల్ల వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా 100% జరుగుతుంది. ప్రతి డైట్ మెనూలో మునగాకు రెసిపీ లేకుండా ఉండనే ఉండదు. అలాగే స్కిన్‌కి, హెయిర్ గ్రోత్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మునగాకంతా ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని కూడా ఒక సెపరేట్ బౌల్‌లో కానీ, ప్లేట్‌లో కానీ ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ మునగాకు, కరివేపాకంతా కూడా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ చల్లగా అయ్యేలోపు ముందుగా చల్లారబెట్టుకున్న ఎండుమిర్చి మరియు స్పైసెస్‌ని అన్నీ కూడా ఒక మిక్సీ జార్‌లో వేసుకోండి. ఇలా మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కల్లుప్పును కూడా వేసుకోండి. కల్లుప్పు అనేది మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టండి. పౌడర్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్‌లోకి గానీ, బౌల్‌లోకి గానీ ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. కరివేపాకు మరియు మునగాకు 2 కూడా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోండి. ఇలా మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కచ్చా పచ్చా దంచుకున్న వెల్లిపాయలు 10-15 వరకు వేసుకోండి. ఈ వెల్లిపాయలు వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేయండి. ఈ చింతపండు వేయటం వల్ల కారప్పొడి అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే కారప్పొడిని కూడా వేసుకోండి. ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా గ్రైండ్ చేయండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. ఇంతేనండి, మన కరివేపాకు, మునక్కాయ కారప్పొడి రెడీ అయింది. ఈ మునక్కాయ కారప్పొడి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బౌల్‌లో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. లేదనుకుంటే మిక్సీ జార్‌లో వేసి ఒక్కసారి తిప్పండి. ఇలా రెడీ అవుతుంది.